ఉరుకుంద ఈరన్న నరసింహస్వామి దేవస్థానం భక్తులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది సందర్భంగా శ్రీ నరసింహ ఈరన్న స్వామివారిని దర్శించుకునే భక్తులందరికీ కూడా ఈరోజు త్రాగునీటి సౌకర్యం ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రతి భక్తుడికి త్రాగునీరు ఏర్పాటు చేస్తున్నాం. అది ఈ రోజు నుంచి సుమారు రోజుకి దాదాపు 50,000 మంది మంచినీళ్ళు తాగే అవకాశం కల్పిస్తున్నాం ఈ ఉరుకుంద దేవస్థానం. అలాగే లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో ఈరోజు పంచలోహ లక్ష్మీ విగ్రహాన్ని పెట్టి సామూహిక లక్ష్మీ అమ్మవారి పూజలు, కుంకుమార్చనలు, లక్ష్మీ వ్రతాలు ఇవన్నీ కూడా చేయడానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. అలాగే మా ముఖ్య అర్చక శివన్న కోరిక మేరకు రాజగోపురం ముందు రాజగోపురం ఈరన్న స్వామి దేవాలయ స్థాయి తగ్గట్టుగా 2 ఏనుగులను కూడా ముందు అమర్చడం జరిగింది. అలాగే ఈ వారం రోజుల్లో భక్తులకి తూర్పు రాజగోపురం ముందున్న గణపతి దేవాలయం, అలాగే లక్ష్మీమ్మ దేవాలయం ముందు కూడా షెల్టర్ ఏర్పాటు చేస్తున్నాం భక్తులు ఎండలో లేకుండా. అలాగే అక్కడ జరిగే పూజాది కార్యక్రమాల్లో పాల్గొని కింద కూర్చోడానికి పేవర్స్ కూడా ఏర్పాటు చేసి స్టెయిన్లెస్ స్టీల్ బ్యారికేడింగ్ కూడా చేస్తున్నాం. అలాగే భక్తులు ఎండ వేడిని తట్టుకోవడానికి తట్టుకొని ఎండ తీవ్రతను తట్టుకోవడానికి వారికి సౌకర్యంగా ఉండేందుకు సేద తీరడానికి దేవాలయ ప్రాంగణం మొత్తం కూడా తాటకు పందిరీలు ఏర్పాటు చేస్తున్నాం. కొన్ని జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి. ఇక్కడ ఈ ప్రాంగణం అంతా కూడా ఎక్కడ కూడా ఎండకి వర్షానికి భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే నవగ్రహ మండపం, యాగశాల దగ్గర ప్రతినిత్యం జరిగే హోమాది కార్యక్రమాలు కానీ, నూతనంగా ప్రవేశపెట్టిన రాహుకేతు పూజ, కుజదోష పూజ, అలాగే మన స్వామివారికి నిత్య హోమం, సర్పదోష పూజ, ఇటువంటివన్నీ కూడా భక్తులు కూర్చొని నీడ ప్రదేశం ఉండడానికి కూడా అక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేస్తున్నాం. అది 4-5 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ ప్రతి అమావాస్యకి 1,00,000 పుష్పాలతో చేసే పుష్పార్చన కార్యక్రమానికి అనుకూలంగా కూడా అక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేసి భక్తులు సమన్వయంతో కూర్చొని భక్తితో స్వామివారికి పుష్పాలని అర్పించే విధంగా ఈ దేవస్థానం ముందు ఏర్పాటు చేస్తాం. అది దీనికి సహకరించిన అందరితో పాటు ముఖ్యంగా మా అర్చక స్వాములు, మా సిబ్బంది, దాతలు, ఏర్పాటు చేసిన ఇంజనీర్లు, వారికి కాంట్రాక్టులు అందరూ కూడా ఈ సందర్భంగా మరొక్కసారి ప్రత్యేక కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను.